ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు చైనీస్ కార్స్ అంటే బడ్జెట్ కార్స్ అనుకున్నాం. కానీ ఇప్పుడు చైనా నుంచి వచ్చిన ఒక ఎస్యూవీ డైరెక్ట్‌గా రేంజ్ రోవర్, మెర్సిడీస్, బీఎండబ్ల్యూకి ఛాలెంజ్ ఇస్తుంది. ఆ ఎస్యూవీ పేరు ఎక్స్‌పింగ్ జీఎక్స్. లగ్జరీ ఏఐ టెక్నాలజీ, 1500 కిలోమీటర్స్ రేంజ్, అటానమస్ డ్రైవింగ్, ఇవన్నీ ఒక సింగిల్ ఎస్యూవీలో వస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. ఎక్స్‌పింగ్ అనేది చైనా బేస్డ్ ప్రీమియం ఈవీ కంపెనీ. టెస్లాకి చైనీస్ కాంపిటీటర్ అని చాలామంది పిలుస్తారు. ఇప్పుడు ఎక్స్‌పింగ్ కంపెనీ తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీని లాంచ్ చేయడానికి రెడీ అయ్యింది. ఆ ఎస్యూవీ పేరు ఎక్స్‌పింగ్ జీఎక్స్. ఇంకా ఎక్స్‌పింగ్ జీఎక్స్ డైరెక్ట్ కాంపిటీటర్స్ అయితే రేంజ్ రోవర్ ఎస్వీ, మెర్సిడీస్ జీఎల్ఎస్, బీఎండబ్ల్యూ ఎక్స్7, వాల్వో XC90. ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడితే ఈ ఎస్యూవీని చూస్తే రేంజ్ రోవర్ ఎస్వీ లుక్స్ సిమిలర్గా ఉంటాయి. హ్యూజ్ బాడీ డిజైన్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్, మ్యాసివ్ అలాయ్ వీల్స్, ప్రీమియం ఫ్యూచరిస్టిక్ స్టైలింగ్స్ ఉంటాయి. ఇంకా లెంత్ చూస్తే 5.2 మీటర్స్ ఉంటుంది. వీల్ బేస్ మోర్ దెన్ 3.1 మీటర్స్ ఉంటుంది. ఇంకా ఇంటీరియర్లో ఎక్స్‌పింగ్ కంప్లీట్ లగ్జరీ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం మీదే ఫోకస్ చేసింది. 6 సీటర్ లేఅవుట్, సెకండ్ రో క్యాప్టెన్ సీట్స్, జీరో గ్రావిటీ సీట్స్, హ్యూజ్ టచ్ స్క్రీన్ డిస్ప్లేస్, ambient లైటింగ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, బిల్డ్ ఇన్ రెఫ్రిజిరేటర్, సెకండ్ రోలో కూర్చుంటే ఏరోప్లేన్ బిజినెస్ క్లాస్ ఫీల్ ఇస్తుంది. ఇంకా బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ప్యూర్ ఎలక్ట్రిక్ వర్షన్, రేంజ్ ఎక్స్టెండర్ వర్షన్. ఈవీ వర్షన్లో అప్ టు 750 కిలోమీటర్ రేంజ్ వస్తుంది అండ్ అరౌండ్ 577 హార్స్ పవర్ని జనరేట్ చేస్తుంది. రేంజ్ ఎక్స్టెండర్ వర్షన్లో స్మాల్ పెట్రోల్ ఇంజన్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. కంబైన్డ్ రేంజ్ ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఛార్జింగ్ స్పీడ్ కూడా క్రేజీగా ఉంటుంది. 10 నుంచి 80% ఛార్జ్ అరౌండ్ 12 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే ఏఐ టెక్నాలజీ జీఎక్స్లో అడ్వాన్స్ అటానమస్ డ్రైవింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడితే మల్టీ లేడర్ సెన్సార్స్, ఏఐ కెమెరాస్, స్మార్ట్ డ్రైవింగ్ అసిస్టెంట్, ఆటోమేటిక్ పార్కింగ్, స్మార్ట్ లైన్ చేంజింగ్, ఇంకా హ్యూఐ కొలాబరేషన్తో ఏఐ ప్రొజెక్షన్, ఎల్ఈడి లైట్స్ కూడా ఉంటాయి. రోడ్డు మీద యారోస్ వార్నింగ్ ప్రొజెక్షన్ చేయగలదు. ఇది చాలా ఫ్యూచరిస్టిక్ ఫీచర్స్లా ఉంది కదా. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితే కరెంట్లీ ఎక్స్‌పింగ్ జీఎక్స్ చైనా మార్కెట్ కోసం రెడీ అవుతుంది. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అరౌండ్ 4 lakh ప్లస్ యువాన్ ఉండొచ్చని అంచనా. ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్గా 46 నుండి 55 lakhs ఉండొచ్చు. ఇండియా లాంచ్ అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు, కానీ ఫ్యూచర్లో ఇండియన్ మార్కెట్కి వస్తే లగ్జరీ ఈవీ సెగ్మెంట్లో కంప్లీట్ గేమ్ చేంజర్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఆటోమొబైల్ అప్డేట్.